హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూస్తారు కదా, సేమ్ అదే విధంగా మీ ఫొటోస్ పెట్టుకొని అలా యానిమేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ మనకు విగ్నేటి ఎఫెక్ట్ అని ఉంటుంది. అన్ని ఫొటోస్కు మీరు ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్కు విగ్నేటి ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడనైతే యానిమేషన్ ఆఫ్ అవుతుందో అక్కడనైతే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు యానిమేషన్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఆఫ్ అయిన ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని యాడ్ బుక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎన్నైతే చేయాలి ఇక్కడ మనకు సేమ్ ఇదే విధంగా అన్నిటికీ బుక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇంకో యానిమేషన్ ఉందన్నమాట. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు బుక్ మార్క్ అయిపోతుంది. ఇదే విధంగా ఇక్కడ మీకు ఎన్ని ఫొటోస్ దాకా మీరు యాడ్ చేసుకున్నారో ఈ టెంప్లెట్ అయిపోయేదాకా ఇదే విధంగా మీరు బుక్ మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మనకు స్టాప్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా మనకు కొంచెం లేట్ అవుతుంది, మీరు టైం తీసుకొని అయితే చేయాల్సి ఉంటుంది. నేను అన్నైతే బుక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫ్రంట్లోకి వచ్చేయండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ దాకా వచ్చేదాకా ఇదే డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్లూ మార్క్ వచ్చేదాకా ఇదే విధంగా మీరైతే ఎన్నైతే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నారో అన్నీ ఇదే విధంగా మీరు ఫొటోస్కి అనేది ఈ విధంగానైతే బ్లూ మార్క్ వచ్చేదాకా ఇలా మీరు యానిమేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఉన్న లేయర్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో గ్రీన్ టెంప్లెట్ ఉంటుంది, దాన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రోమా కీ అనేది ఆన్ చేయండి. ఇక్కడ కీ కలర్ వచ్చేసి గ్రీన్ ఇవ్వండి, డిఫాల్ట్గా గ్రీనే ఉంటుంది. ఇక్కడ మనకు 28 ఉంది కదా, ఇక్కడ ఒక 30 to 35 మధ్యలో ఇచ్చేయండి. ఇచ్చేసి ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ వీడియో మొత్తం క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆడియో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడియో యాడ్ చేసుకోవడం కోసం ఆడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఏదైతే నచ్చిన సాంగ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మనం క్లిక్ చేయగానే ప్లే అవుతుంది. ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు వీడియో క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకు ఇది ఉంది కదా, ఈ లేయర్కి అనేది మనకు బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అనే ఆప్షన్ అయితే ఇచ్చేయండి. స్క్రీన్ అనే ఆప్షన్ ఇస్తే మనకు వీడియో టోటల్గా క్రియేట్ అయిపోయినట్టే. ఇక్కడ మనం ప్లే చేసి చూసుకుంటే ఇక్కడ మనకు కనబడుతుంది, మనకు వీడియో అయితే టోటల్గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన ఆరో సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.